ఏమండి నాకు 5:30కి నోటీస్ ఇచ్చారండి. 5:30కి నాకు నోటీస్ ఇచ్చాడు. నా వాట్సాప్లో ఉంది, అన్ని లాయర్ గారు చూపించమన్నాడు. నేను చంద్రబాబు నాయుడు గారు కలుస్తున్నా, పవన్ కళ్యాణ్ గారిని కలుస్తున్నా, తిరుమల గారిని కలుస్తున్నాను, మహాశర్మ రాజేష్ గారిని కలుస్తున్నాను, ఆయన ఎవరో జడశ్రావణ గారిని అంటే అందరూ తీసుకెళ్తానని అంటాడు. అది మరి నాకు సహాయం చేసి మీరు అందరూ వచ్చిందండి. ఇవన్నీ కూడా పంపించండి. రేపు నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఆల్రెడీ లోకేష్ గారికి మెసేజ్ పంపించాను, చేయలేదు. నాకు వైసీపీలో నాకు ఈ అవమానం జరుగుతుందని చెప్పేసి నేను ఫోన్ చేసిన నాని గారికి ఫోన్ చేశాను. ఫోన్ ఎత్తట్లేదు, పారిపోయాడు. వెల్లంపల్లి గారు ఆఫీస్ తీసేశాడు. అన్నయ్యకి ఫోన్ చేశాను. నాకు ఈ సహాయం చేసి ఈ స్థితిలో నేను చేసి నువ్వు చేసుకోవాలని చేసిన దానికి చేసింది కూడా టీడీపీ పెద్దలే చేశాడు. ఒక యువ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, నువ్వేం కంగారు ప్రభాకు నేనున్నా, నేను చంద్రబాబు నాయుడు తీసుకెళ్తా, చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళావు, ఓనం వేసిన కాళ్ళు పట్టుకోవడం వద్దు, చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకో, నువ్వు ఎల్ఈడీలో ఏంటో ఒక ఆటో కొనుక్కో, నీకేమి ఇబ్బంది, ఆటో కొనుక్కొని నువ్వు ఆ ఎల్ఈడీ పెట్టుకొని నీకు జరిగిన అవమానం చూపించానని అంటాడు. నేను సుదీర్ఘకాలం టీడీపీలో ఉన్నాను. ఇతను ఏ రోజు కూడా పార్టీకి క్రమశిక్షణ లేడు. గెలిచిన 3 శుక్రాలకే మినిస్టర్ పదవి ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు గారు కాపులు పొందుకోవచ్చారని చెప్పాడు. ఆర్టీఓ ఐఏఎస్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం గారిని కొడతానికి వెళ్ళాడు. నేను మంచి సలహాలు చేశాను. ఏది ఇతను చేసిన మోసాలకు ఒక పారిశ్రామికవేత్త కేసులు పెట్టించాడు. ఆ పారిశ్రామికవేత్త చంపేస్తాడని ఆ పారిశ్రామికవేత్త చంపేస్తాడని తిరుగుతూ ఉంటే నేను కాపలా ఉన్నా. నువ్వు మాదిగోడివి, నువ్వు మాదిగోడివి, నువ్వు వెనకాల నుండి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిద్దామని చెప్పేసి ఆ పారిశ్రామికవేత్త చెప్పాడు. ఆ పారిశ్రామికవేత్త ఎందుకు చంపేస్తున్నాడు సార్ అని అంటే, లేదు 70 కోట్లు తినేశాడంట. ఆ పారిశ్రామికవేత్త దగ్గర 70 కోట్లు తినేశాడంట. ఆయన పగబట్టాడు. ఆయన వల్ల ఒక అతను చచ్చిపోయాడు, వైసీపీ అతను ఒక అతను చచ్చిపోయాడు. ఇవన్నీ గమనించి కోణం మనుషులకు ఒకటే చెప్తున్నాను, నేను నీకు అన్యాయం ఏం చేశాను, నువ్వు గెలవటానికి నేను మల్లాది విష్ణు గారిని అలాగే గౌతమ్ రెడ్డి గారిని ఓడించడానికి తిరిగా. గౌతమ్ రెడ్డి గారు ఇలా చేయలా, మల్లాది విష్ణు గారు ఇలా చేయలా. ఇవాళ వైసీపీ పార్టీ నాకు అండగా నిలవలా. కోణం మల్లాది విష్ణు గారు అండగా నిలబడ్డారు. నా బిల్డింగ్ చూసి వచ్చేలా, నేను ఊళ్ళో లేను, నన్ను చంపేస్తాను, చిరోమరణం చేస్తాను. నాకు హ్యాపీ ఉంది. కోన ఉమేశ్వరరావు సున్నతానందం పొందు, ఏమీ పర్వాలేదు. ఇవన్నీ బెదిరించడానికి ఏంటో తెలుసా, మాస్టర్ మైండ్ స్కూల్ ఉన్నది, ఆయన బాగా కొట్టించాడంట. ఆయన 15 లక్షలు 10 లక్షలు ఇచ్చాడు బాధ్యత ప్రచారానికి. బస్సులు పంపించాడు దేశాలు 2014లో. ఏంటంటే ఇవన్నీ భయపెట్టి పోలీస్ ఆఫీసర్ల పోస్టింగ్లు, ఏఈల పోస్టింగ్లు అంటే 5 లక్షలు 10 లక్షలు బేరం పెట్టుకొని చేశారు. ఎవరు వెళ్ళొద్దు, నేను అండగా ఉంటా వైసీపీ నాయకులకి. నాకు ఇది చేసిన టీడీపీ వాళ్ళే నాకు అండగా ఈ వీటికి నేను అవన్నీ పెట్టుకోమని చెప్పారు. నేను అండగా ఉంటాను, నేను తిరుగుతాను. ఈ సెంట్రల్ నియోజకవర్గాలు 21 డివిజన్లలో నాకు జరిగిన అన్యాయం పగలగొట్టింది. నా డాక్యుమెంట్స్ చూపిస్తానండి. నేను తప్పు చేస్తుంటే ఈ విధానం కాదు కదా. నాకు 24 గంటలు నాకు పర్మిషన్ ఇచ్చి 8 గంటల్లో 9 గంటలు అధికారులకి బుద్ధి ఉండాలి. ఆ అధికారులతో పని చేశాను. అధికారులు చాలా మంచి వాళ్ళు. అధికారులు ఒత్తిడి కూడా అవ్వకండి. అధికారులకు నేను అండగా ఉంటా. నేను చిన్నవానే కానీ అండగా ఉంటా. ఎందుకు అండగా ఉన్నానంటే శుద్ధుడి కాలం నేను రాజకీయ, నేను కార్పొరేట్గా పోటీ చేశా. ఇప్పుడు నేను ఆప్షన్ నెంబర్నే పోలీస్ ఆఫీసర్లో. ఇక్కడ పోస్టింగ్ తీసుకోబాకండి. వీడి దగ్గర ఇద్దరు మార్పు దగ్గర పోయి వీడు అవమానపరుస్తాడు. వీడు జగన్మోహన్ రావు గారు అని చెప్పేసి ఒక సీఏ గారు ఆత్మహత్య చేసుకున్నాడు 2014లో. అతనికి యాంటీగా ఏం చేయలే. 2014 నేను బాగుండగా ఆ సీఏ గారు ఏం చేశాడంటే లాండ్ ఆర్డర్ని పర్యవేక్షిస్తే ఆ సీఏ గారిని పిలిపించేసి ఇంటి దగ్గర కూర్చోబెట్టి చేసి ఆ సీఏ గారిని జగన్మోహన్ రావు గారు ఆర్థిక పరిస్థితులు కొద్దిగా ఆనెస్ట్ ఆఫీసర్ కొద్దిగా ఏంటంటే అదొక డిఫరెంట్. భార్య పిల్లలు ఫీజులు కట్టలేక అవమానం పడలేక ఆయన చెప్పేసి ఆయన చనిపోయాడు. నేను చనిపోదాం అనుకున్నా, నన్ను చనిపోవద్దా అంటాడు. హైకోర్టు మాజీ జడ్జిగా నువ్వు చనిపోవద్దు, అన్నీ నేను చేసి పెడతాను. గోండం ఉమేశ్వర కళ్యాణ మండపం మీద కేసు పెట్టు. గోండం ఉమేశ్వర గారి మీద కమర్షియల్ బిల్డింగ్లు ఉన్నాయి. అయినా నాకు ఎలా తెలుస్తుందంటే ఆ మున్సిపల్ అధికారి ఏమంటాడంటే మంగళవారం రా, అతను అఫిడవిట్లో ఇచ్చిన నీ కాగితాలు ఇస్తాను జగదీష్, సోది కబులు చెప్పొద్దు. 13వ తారీఖు నేను వెళ్ళి స్టే తీసుకోమన్నాను. ఎదవా స్టే తీసుకోమని తీసుకెళ్ళే ఏమవుతుంది అని నేను కొనుక్కున్నది కదండి. నాకు స్టే ఎందుకన్నా. ఇదే భవన ఉమేశ్వర గారు ఈ స్లాబ్ చేయించాడు. ఇదే భవన ఉమేశ్వర పూజ చేశాడు. 2014 ఎంతమంది చెప్పారు నా దగ్గర ఉన్నాయి. ఒకటి మంచిగా పేదలు చెప్పడం మళ్ళీ పొరపడతారేమో. చందనా బ్రదర్స్ 5 అంతా చేయించాడు. ఇది పెద్ద విషయం అయ్యింది.
గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరిని వదలడు, ఎందుకంటే మంచి మనిషి. చంద్రబాబు నాయుడు గారు ఎవరిని చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే బోండోమేశ్వరం మీద ఎఫ్ఐఆర్ అయింది వదిన మీద. ఈ మాట చెప్పకూడదు చెప్తున్నా. వదిన నాకు పిలిచి నాకు అంత అన్నం పెట్టేసి మీ అన్నయ్య మంచివాడు కాదు, నువ్వు ఎందుకు ఇంటికి రావట్లేదు అనేది. అందుకని ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకో రోజు ఎంత చెప్పినా కానీ మీరు ఇవన్నీ చెప్పినా మీరు ఎన్ని ఫీడ్ చేయలేరు. ఒకటే మాట చెప్తున్నా లాస్ట్లో, పోలీస్ అధికారులు పిల్లలు చదివించుకోవడానికి వాళ్ళు డబ్బులు అక్కర్లా, ఏ ఆఫీసులో డబ్బులు తీసుకోడు, ఇస్తేనే తీసుకుంటాడు. ఎమ్మెల్యే చెప్పాడన్నా కానీ వాళ్ళు కేసు కట్టరు. ఎప్పుడు కడతారంటే ముఖ్యమంత్రి లేవాలని జరుగుతుంది. నేను సుధీర్ కాలం పోలీసులతో నేను తిరిగాను, ఎవరు అరమకనే పోలీసులతో నేను తిరిగాను. పోలీస్ ఆఫీసర్ని అరే అంట ఐఏఎస్ ఆఫీసర్ని తిట్టి ఈ బిల్డింగ్ పలగొట్టించారంట. ఏరా బోండోమేశ్వరం ఈ పిల్లలు నాశనం అయిపోతారు, నా ఆవిడ బ్రాహ్మణుని చెప్పేస్తారు. నీ సిరుసు 100 ఒక్కలు అవుతుంది, 1000 ఒక్కలు అవుతుంది. నేను తప్పు చేసి వస్తే మా ఆవిడ నీ సిరుసు 1000 ఒక్కలు అవుతుంది అని అన్నది. జనకి 1000 ఒక్కలు అవుతుంది, 3 ఒక్కలు అయితే కుట్లు వేయించుకుంటా, 1000 ఒక్కలు అయితే అక్కడ నేను కుట్లు వేయించుకుంటాను అది నా భార్య నడిపాను. అలాగే భగవంతుడు ఉన్నాడు, న్యాయదీక్ష చేస్తాను. పోలీస్ ఆఫీసులు కరెంట్ ఏఈలు డిఈలు ఇక్కడ పనిచేయొద్దు. నీతిగా మీకు 70,000 రూపాయలు జీతం వస్తుంది. వాడు పోలీస్ ఆఫీసర్ని ఐఏఎస్ ఆఫీసర్, ఇందాక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు, నేను కార్పొరేటర్నే కదా, నేను ప్రజాప్రతినిధే కదా. వాడు గెలవడం కోసం నేను ఏమి చేసి నన్ను చంపేస్తాను, నాకు శిరోమండలం చేపిస్తాను అంటున్నాడు. నా కుటుంబం మొత్తం చేసుకున్నాం, వారానికి వస్తారు, నెలకు వస్తారు, ఇక్కడే చేయించుకుంటాము. ఈ పగలగొట్టింది డాక్యుమెంట్లు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి, హైకోర్టు జడ్జి గారికి అన్నీ చూపిస్తాము. ఏమండి జనాలు ఉన్నారు, ఐఎఫ్ఐలో బ్యాంకుల్లో ఉన్నారు, ఇవన్నీ చేస్తాడా? ఎన్ని చేసి పగలు కొట్టిస్తారా? టైం ఎవరు? ఆఫీసర్లో మిమ్మల్ని ఏమంటలేదు. ఆఫీసర్ మీరు మిమ్మల్ని ఏమనకూడదు, ఎందుకంటే మీరు ఎంతమంది ఒక క్లియర్ గారు ఆవేదన ఇది బోండోమేశ్వరం గారు చేస్తున్నా ఏంటి ఏమండి మీరు ఆగండి. అరాచకం అయిపోయింది. బోండోమేశ్వర పతనం తెలుగుదేశం పతనం కాదు, బోండోమేశ్వర పతనం. నేను ఇవన్నీ కూడా ఎల్ఈడి టీవీలో పెట్టుకొని నేను తిరుగుతూ ఉంటాను. ఏం చేశాడనేది తిరుగుతూ ఉంటాను. అంత అహంకారం మదం ఎక్కిందా? అధికారం తలకెక్కిందా? పొగరు తీస్తారు ఎవరికైనా కానీ. నేను ఒక ఎస్సీని అయ్యుండి ఓసీలో నేను గెలిచా జానారెడ్డి గారి మీద. ప్రజలు నాకు ఒక నిమిషం, ప్రజలు నాకు ఇక్కడ నేను పోటీ చేసినప్పుడు 11,000 మంది, నాకు 5,500 మంది ఓట్లు వేశారు. జానారెడ్డి గారికి 5,000 ఓట్లు వచ్చినాయి. అంటే 5,000 మంది నన్ను తిరస్కరించారు. 5,000 మంది తిరస్కరించేసి 5,000 మంది నేను చంపేనా? నేను 5,000 మందికి పనిచేశా. జానారెడ్డి గారి మీద 500 మెజారిటీతో గెలిచాను. అంటే చంపేస్తావా నువ్వు? నేను మల్లాది విష్ణు గారిని చేయండి. బోండోమేశ్వరం చేయించేదాకొద్దు. నా మిస్సెస్ రమ్మనండి, ఆయన రమ్మనంటే నేను కాళ్ళు పట్టుకుంటా. ఆయన ఇక్కడికి రమ్మనమనండి, ఆయన ముందే నేను సరే గుండు చేయించుకుంటా. ఆయన ఇక్కడికి రమ్మనమనండి, ఆయన ఇక్కడికి రమ్మనమనండి, ఆయన ముందే నేను చేయించుకుంటా. వాళ్ళకి తెలుస్తా. నా కొడుకు నానా నీకు 5:30 వరకు టైం ఇచ్చారు, మేము 20 మంది లాయర్లు వచ్చి మేము అవుతాం, గొడవ చేయమని. వద్దు నానా వద్దు, అతను ఏం పాలు కొట్టిస్తామనండి, పట్టించమనండి. అయిపోయింది, నా జీవితం ఏం పాడు చేయలేదు. ఇంకోటి జరగకూడదు అన్యాయం. ఆఫీసర్ గారండి, మీ మీద ఒత్తిడి ఏమీ చేయలేడు అతను ఏమీ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారే అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తాడు. ఎవరి మీద? బోండోమేశ్వరం. మేము కార్పొరేటర్లో ఉన్నప్పుడు ప్రో లీడర్ హరిబాబు అని ఎట్లా ఉన్నాడు, అతను ఏదో తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టించాడు. ఎవరిని వదలరు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? నాకు తప్పు పరిచయం. నేను చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నాను చేశాను. రోడ్డు మీద ఉంచాలా నేను? సార్ నేను రోడ్డు మీద ఉంచుకోండి, మీకు గౌరవిస్తాను. మీ పేరు ట్రాఫిక్ జామ్. బాబు రోడ్డు మీద ఎవరున్నారు? వెళ్ళిపోండి, రోడ్డు మీద వెళ్ళి బోండోమేశ్వరం మోసం చేశారు. నా ఇల్లు పగలు కొట్టించాలమ్మా, నా ఇల్లు పోలీస్ ఆఫీసర్ ఇలాగే ఉంటుంది. మరి ఏమండి తల్లి వెళ్ళిపోండి సార్, వెళ్ళిపోండి. ఏం లేదు, నా బిల్డింగ్ నేను కొనుక్కున్నా, నా బిల్డింగ్ పగలు కొట్టించాడు. చేయండి పోలీస్ ఆఫీసర్, మీ మాట ఎంత కృష్ణ గారు, మీ పేరేంటండి? మీ మాట ఎంత? నేను రోడ్డు నీ గెలుపు కోసం ఎంత చేశా, నీ గెలుపు కోసం వైసీపీ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టా. అదే వైసీపీ వాళ్ళు ఇవాళ వచ్చి నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు ఎంత దుర్మార్గుడు? నీ కోసం పెంచిన వాళ్ళు ఎవరు ఇల్లు పాల్గొట్ల, నువ్వు ఇవాళ 12 మంది పాల్గొట్టించావు.
ఒక దళిత నాయకుడి మీద డౌన్ పాండా ఉమామహేశ్వరరావు, డౌన్ పాండా ఉమామహేశ్వరరావు, డౌన్ పాండా ఉమామహేశ్వరరావు. ఇది ఆవిడ సందేశాలు అనుకుంటే చెప్పండి అన్న మీరు. అయిపోయింది. పోలీస్ అధికారులు అయిపోయింది. ఇంకా సెకండ్లో వెళ్ళిపోతా. అధికారులు సెకండ్లో వెళ్ళిపోతా. అమ్మ మీరు రండి బాబు, మీరు రండి, ఇద్దరు రండి, ఇద్దరు పెట్టుకోండి. ఇది బాగుండవు అరాజకాలు ఇవన్నీ బాగుండవు వయసు అరాజకాలు ఇవన్నీ.